తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి విచ్చలవిడిగా మళ్లిస్తుందని హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరుగుతున్న ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంలు ఫోటోలతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఈగల మూత వీధిలో పల్లకి మూత అన్నట్లుగా రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కల్లబులి మాటలు చెబుతున్న ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణ ప్రజాధనాన్ని మంచినీళ్లలా పారబోస్తుందని ధ్వజమెత్తారు. అలాగే రాష్ట్రంలోని మహిళలు యువతను కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా వంచిందని హరీష్ రావు విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలు అమలు చేయకుండా ఇక్కడి ఆడబిడ్డల కంట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. కానీ కేరళలో మాత్రం 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామంటూ వచ్చే అబద్దాలతో దొంగ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఊస్తే లేదని, నోటిఫికేషన్ల కోసం రోడ్డెక్కిన విద్యార్థులపై అర్ధరాత్రులు లాఠీలతో విరుచుకుపడుతున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.